నిర్మల్ జిల్లా కేంద్రంలో బీజేపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయ సమీపంలో టపాసులు పేల్చి భారత్ మాతా కీ జై అంటూ నినాదాలు చేశారు. ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. పాకిస్తాన్లో ఉగ్రవాద స్థావరాలపై దాడి చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. భారత్ ప్రతీకారం తీసుకోవడం హర్షణీయమని, భారత సైన్యానికి దేశ ప్రజలు ఎప్పుడూ అండగా ఉంటారని అన్నారు. తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్ చెందిన వాళ్ళను తుదముట్టించడానికి ఇలా నరేంద్ర మోడీ గారు సమయం తీసుకున్నప్పటికీ కేవలం 26 మందిని కొట్టడబెట్టుకుంటే ఇవాళ 4 రెట్లుగా తీవ్రవాదుల్ని అర్ధరాత్రి పాకిస్తాన్ లో ఏదైతే తీవ్రవాద స్థావరాలు దాగి ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇలా తుదముట్టించడం జరుగుతూ ఉన్నది. 21 స్థావరాలను గుర్తించిన భారత సైన్యం 9 స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో కేవలం సైనికుల్ని కానీ పాకిస్తాన్ చెందిన పౌరుల్ని కానీ ఎవరిని కూడా నష్టం జరగకుండా కేవలం తీవ్రవాదుల్ని తుదముట్టించడం జరిగింది. భారతదేశ జోలికి వస్తే ఇలా కన్నెత్తి చూసినా ఏలెత్తి చూపినా ఇదే పరిస్థితి ఉంటుందని చెప్పి ఈరోజు హెచ్చరించడం జరుగుతూ ఉన్నది. మతపరంగా గుర్తించుకుంటూ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు కూచకోత కోశారు. హిందువులనే టార్గెట్ చేసుకొని ఏదైతే వచ్చారో మన భారతదేశంలో గల 140 కోట్ల జనాభాలో మత వైషమ్యాలు సృష్టించాలని చెప్పేసి ఏ విధంగా వాళ్ళు ప్లాన్ చేసుకొని వచ్చారో దాన్ని అణగదొక్కుతానని చెప్పేసిన మన ప్రియతమ నాయకులు నరేంద్ర మోదీ గారు నేడు రాత్రి అనగా 1:44 ఏదైతే ఆపరేషన్ సింధూర్ ద్వారా 9 ఉగ్రవాద స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్ చేశారో వైమానిక దాడులతో వైమానిక దళాల యొక్క తోడ్పాటు మరి అదేవిధంగా పదార్థాల యొక్క తోడ్పాటుతో ఆపరేషన్ సింధూర్ చేసి మొత్తము 9 స్థావరాలలో విధ్వంసం సృష్టించి